పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టరను. స్వాగతం. ఈరోజు మండల కేంద్రమైన చాగల్మారిలో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన శుభ సందర్భంలో ఇక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు సంసర్ భాషా గారు ఉన్నారు. గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వము ఏ విధంగా మంచి పనులు చేసింది, మంచి ప్రభుత్వం అని ప్రజలు ఇప్పుడే దీవెనలు ఇస్తారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 100 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరదలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేత్తో రాష్ట్రాన్ని ఏళ్తారు. దీని మీద స్పందన చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నిజంగా మిత్రులు చెప్పినట్టు ఈరోజు పండగ వాతావరణమే నెలకొంది. నిజంగా ఎవరైనా కానీ పండగలాగా ఉత్సవంగా ఉత్సాహంగా ఏదైనా సంబరం చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే పనులు చేసేది వాళ్ళే, అర్హత ఉండేది వాళ్ళకే. 100 రోజుల లోపల పెద్ద తుఫాన్ వచ్చింది. ఒక డ్యామ్, ఒక కట్ట విరిగిపోయి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోతే ఈరోజు ఆయన వయస్సును లెక్క చేయకుండా 74 ఏళ్ల వయసులో ఆయన చిన్న పిల్లాడిలాగా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరికి ఇంటిని తిరుగుతూ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు అన్నం అందిందా, మీకు ఏదన్నా నిత్యావసర వస్తువులు అందినాయా, ఒక సైనికుడు యుద్ధం చేసే సైనికుడు ఎలా అయితే విశ్రాంతి లేకుండా శ్రమిస్తాడో అలా శ్రమించే ఒక యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు. అది కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎందుకంటే ఇట్లా తుఫాను కానీ విపత్తు కానీ వస్తే ఎవరు ఎదుర్కొంటారని ఒక చిన్న శాంపిల్ చూపించాడు. ఇంతకుముందు జగన్ గారు బయటికి కూడా రాలేదు, విమానంలో తిరుగుతారు ఆయన. ఇంటికి వచ్చి ఒకరిని పలకరించే పాపాన పోలేదు. ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏముంది అంటారు. పడవలు వచ్చి గేటు ఇరిగిపోతే ఆగమేఘాల మీద గేట్లు రిపేర్ చేసి, అది కూడా తుంగభద్ర గేటు వెళ్ళిపోయినా కానీ మన కాడి నుంచి కన్నయ్య నాయుడు గారిని పంపించి, మంత్రుల్ని పంపించి మనకు రాబోయే రోజుల్లో నీళ్లు నిలువ ఉండేమో, నీళ్ళన్నీ వేస్ట్ అయినా అని చెప్పి బాధపడే టైంలో కూడా గేట్లు ఎమర్జెన్సీగా అమర్చారు తుంగభద్ర. అలాగే పడవ తగిలి వెనకవైపు ఉన్న వెయిట్ విరిగిపోతే దానికి సమానంగా ఉన్న ఇనుప వెయిట్ తయారు చేసి యథాస్థితిగా డ్యాము మళ్ళా తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క సంకల్ప బలం లేకపోతే ఇవన్నీ కాదు. ఈరోజు ఆయన ఈ నెల నుండి వచ్చే నెల నుండి మాట చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ల ముందు ఎవరైనా పెంచి ప్రచారం చేసుకుంటారు, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచుతాను అని చెప్పిన మాటకు ఖచ్చితంగా కట్టుబడి పింఛన్ 1000 రూపాయలు పెంచాడు. అందులో దీపావళి నుండి గ్యాస్ కనెక్షన్లు వస్తాయి. బస్సు ప్రయాణాల గురించి కూడా ఆలోచన చేస్తున్నాడు. పింఛన్లు ఇస్తారు, కొత్త రేషన్ కార్డులు వస్తాయి. సూపర్ 6 కానీ ఇప్పుడు షర్మిల గారు ఈ పల్లెం తీసుకుని కొట్టుకుంటూ కూర్చున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయమని చెప్పి వాళ్ళ అన్నకు చెప్పింటే బాగుండేది. ఆమె పల్లెం తీసుకుని కొట్టి మీరు పథకాలు సక్రమంగా అమలు చేయమని. చంద్రబాబు పనిచేసే వాళ్ళను చెప్తారు ఏంటంటే ఈ ఫలాలు ఇచ్చే చెట్టుకే రాళ్ళతో కొడతారనే విధంగా చంద్రబాబుని విమర్శిస్తారు. ఈరోజు నిజంగా మనం పండగ చేసుకుని ఉత్సవాలు చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి మాత్రమే అర్హత ఉంది. ఇక్కడ మనం లోకల్గా ఆళ్ళగడ తాలూకాలో మన అఖిలమ్మ యొక్క ఆశీస్సులతో, అఖిలమ్మ ఆదేశాలతో మేము ఈ అభివృద్ధి పదంలో తీసుకొని పోతాము. తొందరలో ఫండ్స్ కూడా పంచాయతీలకు ఫండ్స్ కూడా ఇస్తున్నారు. దాదాపు సర్పంచులు ఉండేది అందరూ వైసీపీ వాళ్ళే అయినా కానీ పంచాయతీ బోర్డులో గ్రామ వ్యవస్థను బలోపేతం చేయడానికి పంచాయతీలకు ఫండ్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఎంత అయినా కానీ
ఆహ్వానించదగ్గ విషయము, ఆనందించదగ్గ విషయము. ఇలాంటి పార్టీలో ఉన్నందుకు మేము ఇలాంటి నాయకుల దగ్గర పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. జై హింద్, జై తెలుగుదేశం. ये काला ने तो शार्ट है क्या की बात हो నా పేరు మస్తాన్ అని, నేను మాజీ మండల అధ్యక్షుడిని. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 100 రోజులు దాటిన సందర్భంగా పండగ వాతావరణం నెలకొల్పుకున్నాము. ఈ పండగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు ఎంత ఇష్టంగా నెలకొల్పాడో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పింఛన్లు అందరూ 1వ తేదీ తర్వాత ఇస్తారు, కానీ మా చంద్రబాబు నాయుడు మాత్రం ఒకరోజు ముందే ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో. అలాగే విజయవాడ వరదలలో కొంతవరకు ఎక్కువ నష్టం జరిగితే దానికి రిలీఫ్ ఫండ్ కిందనే 400 కోట్లు చందాల కింద వచ్చింది. అది ఇంటికి 25,000 30,000 వాళ్ళు ఇస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. జగన్ ప్రభుత్వంలో ₹1 కూడా ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం ఎంతసేపు ఉంటే తినాలనే చూసింది, కానీ ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే ఇప్పుడుండే సర్పంచ్లకు కూడా మన గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ రేపు ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంది. అదే వైసీపీ గవర్నమెంట్లో వేసిన ఫండ్స్ తిన్నారు వాళ్ళు. సర్పంచులకు, విలేజ్లకు డెవలప్మెంట్ లేకుండా ₹1 కూడా ఏం లేకుండా మొత్తం డబ్బులు తినేసినారు. గవర్నమెంట్ తరఫున అలా చేసుకున్నారు. అలాగే మన భూమా అఖిలమ్మ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. అన్ని విలేజ్లు తిరిగి అన్ని ఊళ్ళలో మీటింగ్లు పెట్టి పార్టీని బలోపేతం చేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏ హామీలు అయితే ఇచ్చినాడో అన్ని హామీలను నెరవేరుస్తూ అందరికీ మంచి చేస్తుందని ఆశిస్తూ చేయాలని కూడా గౌరవిస్తూ మనము సెలవు తీసుకుంటున్నాం. పోయే పరిశ్రమలు పోయే, కొలువులన్నీ పోయే, అరే ఉన్న ఆశ పోయే. అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప, చెప్పమంటూ అడుగుదాము రారంటప్ప. నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి అస్తభవిత కాపాడగ కదిలి కలిసి రండి. నారా లోకేష్ అన్న గొంతుకలైలండి. ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం. దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం. తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం. మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా. ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం. దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం. పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా.
పోయే కంచంలో కూడుపోయే ఇంకా ఏం మిగిలుంది ఓ ప్రభుత్వమా నిక్కదీసి అడుగుదాము కదులు నేస్తామా ఏ పరిపాలన చేతగాని జలగల సైన్యాన్ని పసుపు జెండ చేతబట్టి పాతరథం కదులుమా చంద్రన్న కలలు గన్న రాష్ట్రం కై నడువుమా ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ రంగమైన రామరాజ్యమా పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా పంట పోయే పరిశ్రమలు పోయే కొలువులన్నీ పోయే అరే ఉన్న ఆశ పోయే అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప చెప్పమంటూ అడుగుదాము రారంతప్ప నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి రాష్ట్ర భవిత కాపాడగ కదిలి కలిసి రండి నారా లోకేష్ అన్న గొంతుకలైలండి ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ రంగమైన రామరాజ్యమా దగా పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా కొద్దిగా మీరు కొద్దిగా వస్తాను ఈనాటి ప్రజావేదిక ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ఆలగడ్డ శాసనసభ్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ గారికి సాధారణ ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం. మేడం ఇక్కడ మేడం కొద్దిగా మీరు మేడం కానొచ్చినట్టు ఉండండి. మీరు ఎట్లుందో మేడం కానీ ఇక్కడ తిరగండి దయచేసి అందరూ అక్కడ పోయి కూర్చోండి. మహిళలంతా కూర్చొని ఉన్నారు. దయచేసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు క్లియర్ చేయాల్సింది కోరుతున్నాం. కొద్దిగా మీరు ఇట్లా సర్దుకోండి అమ్మా. వీడియో తీసాం. ఫోటోలు ఫోటో ఎవరికి కావాలా ఫోటో? ఫోటో కూడా వస్తాయి కదా. इधर का तुम्हें बैठो बस तुम्हें बस तुम्हारा तो बैठो 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 భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా,
పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామరాజ్యమా పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా ఇంట్లో వెలుగుపోయే బడిలో తెలుగుపోయే నదిలో ఇసుకపోయే కంచంలో కూడుపోయే ఇంకా ఏం మిగిలుంది ఓ ప్రభుత్వమా తీసి అడుగుదాము కదులు నేస్తామా ఏ పరిపాలన చేతగాని జలగల సైన్యాన్ని పసుపు జెండ చేతబట్టి పాత రథం కదులుమా చంద్రన్న కలలు గన్న రాష్ట్రం కై నడువుమా ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామరాజ్యమా పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా పోయే పరిశ్రమలు పోయే కొలువులన్నీ పోయే అరే ఉన్న ఆశ పోయే అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప చెప్పమంటూ అడుగుదాము రారంతప్ప నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి రాష్ట్ర భవిత కాపాడగా కదిలి కలిసి రండి నారా లోకేష్ అన్న గొంతుకలైలండి ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాగల్మరి మండల నాయకులకి ప్రజలకి కార్యకర్తలకి అధికారులకి మీడియా మిత్రులకి ముఖ్యంగా పెద్ద స్థాయిలో కదలొచ్చిన మహిళా తల్లులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సలాం అలైకుం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ కార్యక్రమం పేరేంటో తెలుసా? ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, మండలాల్లో, జిల్లాల్లో, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేం పనులు చేసినాము, వచ్చే 5 సంవత్సరాల్లో ఏమేం పనులు చేయబోతున్నాం అనేది కూడా చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము ఈ 100 రోజుల్లో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది మనం ఎట్లాగో మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు వాళ్ళకి మాకన్నా ఎక్కువ తొందరైంది. ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు మొత్తుకుంటున్నారు. వైసీపీ నాయకులు మేమేం చేశామో చేయదో పక్కన పెట్టి ఈ 100 రోజుల్లో ఏ రోజైనా, ఒక్క రోజైనా వైసీపీ నాయకులు కూర్చొని అసలు మనం ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు ప్రజలు మనం చీకొట్టినారు,
ఎందుకు ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారనేది ఒక్క రోజైనా కూర్చొని ఆలోచించినారా? లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించింటే ఈ రోజు మీరు ఓడిపోయి ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కాదు. ఈ రోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈ 100 రోజులే కాదు, వచ్చే రోజులు కాదు, ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉండాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మా కోసం దువా చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకో నేను కూడా చెప్తాను, ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మనం ఏం చూసినాం? కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, కేసులు, ఇవి తప్ప మనం ఏమీ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈరోజు ఆయన ఆలోచన విధానం ఏముందో చెప్తాను. ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చినారు. ఆ హామీలు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి చేత కాదు, ఆయన చేయలేడు, డబ్బులు లేవు, అన్ని ఉట్టి మాటలు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పినారు. కానీ ఇప్పుడేమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2000 పెన్షన్ నుంచి 3000 పెన్షన్ చేస్తారని చెప్పినారా? గతంలో ఏమని చెప్పినారా? ఎంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారు? పెన్షన్ ఎంతమంది తీసుకుంటున్నారు? చేతులెత్తండి. ఇంత తక్కువ మంది ఉన్నారు చాలామందిలో. అప్పుడు రాలేదు ఒక పెన్షన్లు కడుపు నిండిపోయి చంద్రబాబు నాయుడు వచ్చినాడని. పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? ఒకేసారి మీకు 1000 రూపాయలు పెంచి 3000 జగన్ మొక్కి 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 3000 ఇస్తే మీకు 4000 ఇస్తానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే 1వ తారీఖు బెల్లు కొట్టినట్టు, గంట కొట్టినట్టు మీ ఇంటికి వచ్చి మీ పెన్షన్ మీ చేతికి వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ 4000 కాకుండా మరి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6000 రూపాయలు చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచడం జరిగింది. అంతేకాదు మంచం మీద నుంచి లేని వాళ్ళు 100% పూర్తిగా వికలాంగులు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తు చేయడమే కాకుండా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎన్నికలకు ముందు చాలా గ్రామాలు తిరిగినాను, ఇంటింటికి తిరిగినాను. తిరిగినప్పుడు ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లలను చూసినాము. మరి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పి మెగా టీఎస్సీ అనే పేరు మీద జగన్మోహన్ రెడ్డి మీకు మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పిల్లల భవిష్యత్తు మీద మెగా టీఎస్సీ మీద మొదటి సంతకం పెట్టి మొదటి విడతలో 16,700 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఇవన్నీ కాదు, ఆడవాళ్ళు ఇంకా చాలా మంది అడగల. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పినాడు? సూపర్ 6 గ్యాస్ సిలిండర్లు వద్దా గ్యాస్ సిలిండర్లు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాగనే కడుపు నిండిపోయిందా? అందరికి కావాలా వద్దా? కావాలనుకున్న వాళ్ళు చేతులెత్తండి. గ్యాస్ సిలిండర్లు వెరీ గుడ్. గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పినాడు కదా, మరి ఎవరు అడగట్లే. మరి అందుకే ఈ వచ్చే దీపావళి పండక్కి అందరు ఆడవాళ్ళు రెడీగా ఉండండి. ప్రతి ఒక్క ఇంటికి ఆడవాళ్ళకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందేలాగా మేము కృషి చేస్తాం. ఈ చాగల్మరి మండలంలో కూడా చాలా మంది కొన్ని ఇబ్బందులు ఇంకా పడుతున్నారు. నేను చాలా సమస్యలు కళ్ళారా చూసినాను. చాలా మందికి ఇళ్ళ పట్టాలు లేవు, ఇల్లు లేవు, ఉద్యోగాలు లేవు, పెన్షన్ రాలేదు. చాలా మంది ఇంకా లోన్లు కావాలని చెప్పి చాలా మంది కూడా వస్తున్నారు. మీ అందరికి కూడా పిల్లలు కూర్చుంటారు. మీ అందరికి కూడా ఒకటే మాటిస్తున్నాను, మండలం మొత్తము, తాలూకా మొత్తము ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వారు ఇంతకు ముందులాగా కాదు
నేను దగ్గరుండి ఎంక్వైరీ చేపించి స్థలం లేని వాళ్ళకి స్థలము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కానీ దీంట్లో ఒక చిన్న లొసుగుంది. ఈ ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించే దాంట్లో ఒక చిన్న లొసుగుంది. చెప్పనా? మీకు ఇళ్ల పట్టా ఇచ్చిన మొదటి రోజు నుంచి మీకు 8 నెలలు టైం ఇస్తాను. ఈ 8 నెలల్లో ఇల్లు నేనే శాంక్షన్ చేపిస్తాను. 8 నెలల్లో మీరు ఇల్లు కట్టుకోకపోతే మాత్రము ఆ పట్టా తీసుకొని ఇంకొకరికి ఇచ్చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అర్హులు ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిజంగా అంటే పేదవాళ్ళు ఇల్లు లేక స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మనము తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఉంది కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. ఇంకొకరు ఎమ్మెల్యే అయితే చెప్పినారు, కానీ నేను చెప్తున్నానంటే పేదవాళ్ళకి ఈ పథకాలు అందాలనే ఈ మాట చెప్తున్నాను. ఇళ్ల పట్టా ఇస్తే మాత్రం వెంటనే ఇల్లు కట్టుకోండి. మీకు ఇళ్ల పట్టాతో సంబంధం లేదు, మీకు అవసరం లేదంటే పక్కన వాళ్ళకి ఇచ్చేసేయండి. ఏమ్మా ఇస్తారా? ఇయ్యరు కదా, ఇయ్యరు. ఇల్లు కట్టుకోరు, ఇవ్వరు. కానీ అట్లా వద్దు. 8 నెలలు మీకు టైం ఇచ్చి ఇల్లు నేనే శాంక్షన్ చేయించి మీకు డబ్బులు కూడా మీ అకౌంట్ లో వేపిస్తాను. దర్జాగా ఇల్లు కట్టుకోండి. ఈసారి ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇవ్వబోతుంది. నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారితో మాట్లాడాను. ఎక్కడెక్కడైతే స్థలాలు ఉన్నాయో ఐడెంటిఫై చేయమని చెప్పాను. మండలం మొత్తం కూడా మరి అన్ని చోట్ల కూడా స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా తెలుసు మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయమ్మా. వచ్చినా తెలుసు కదా, తెలుసా లేదా? చాలా మందిలో రాజకీయ సంబంధం లేదనుకుంటున్నారా? తెలుసు కదా. వరదలు విజయవాడలో ఎక్కడో వస్తే మనం ఎక్కడో ఆలగడ్డలో ఉంటే చాగల్మని, సిరివెల్ల, దొన్నిపాడు, ఉయ్యలవాడ, ఆలగడ్డ అందరూ నాయకులందరూ చందాలు వేసుకొని డబ్బులు తీసుకొని విజయవాడలో వరద బాధితులకు డబ్బులు అందజేసినారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? మనకి చిచ్చు పెట్టి మనమే కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు. 3 రాజధానులు ఇస్తానని చెప్పి రాయలసీమ వాళ్ళు విజయవాడ వాళ్ళతో కొట్లాడతారు, విజయవాడ వాళ్ళు విశాఖపట్నం వాళ్ళతో కొట్లాడతారు, విశాఖపట్నం వాళ్ళు మనతో కొట్లాడతారు. ఎందుకు అంటే 3 రాజధానుల పేరు మీద మనమే కొట్టుకునేలాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎట్లుండదంటే ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే ఆలగడ్డలో మూలన ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా చందాలు వేసుకొని వరద బాధితులు విజయవాడకి పోయి డబ్బులు ఇచ్చినారంటే మనమంతా ఒకటే, అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెలు మనమంతా ఈ రాష్ట్రంలో ఒకటిగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామనే ఒక సందేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఏం చేస్తారమ్మా? ఆడవాళ్ళకి మీకు ఖర్చులు పెంచినాడా? నూనె ప్యాకెట్లు పెంచినాడు, కూరగాయల రేట్లు పెంచినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, అన్ని రేట్లు పెంచినాడు. ఉన్నాయి కదా. ఖర్చులు మాత్రం తగ్గించలేదు, కానీ మీకు అప్పులు మాత్రం బాగా పెంచినాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీకు ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మీకు ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా పోయినాడు విజయవాడకి వరదలు వచ్చినప్పుడు. ఒకే ఒక రోజు పోయినాడు. పాపం ఆయన రాక బయటికి వచ్చినాడు కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాలేదు. అనుకోకుండా మొన్న వరదలు వస్తే నేను కూడా దిగుతాను, ఏం చంద్రబాబు నాయుడు అని చెప్పి పోయి ఆయన నీళ్ళలో దిగినాడు. 3 రోజులు జ్వరం వచ్చి ఇంట్లో పడుతున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓయమ్మ మాకు కూడా జ్వరాలు వస్తాయేమని చెప్పి రోజు అసలు రాను కూడా రాలేదంట చుట్టుపక్కలకి. ఇంకా మిగతా మంత్రులుగా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పోతే ఆ జ్వరాలు మాకు కూడా అంటుకుంటాయని చెప్పి వాళ్ళు కూడా దూరంగా ఉండినారంట. ఇది వైసీపీ నాయకుల పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు పోయినాడు. పోయి నీళ్ళలో దిగి పోయి చాలా దారుణమైన పరిస్థితి. ఈ వరదలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తారంట. ఎవరైనా వరదలు తీసుకొని వస్తాడా? బ్యాగ్ చేసుకొని తీసుకురాగలుగుతాడా? కానీ జగన్మోహన్ రెడ్డి అయ్యో పాపము వరద బాధితులు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి ₹1 ఇస్తారని చెప్పాడంటే వరద బాధితులకు ₹1 చెప్పి ఇప్పుడు 20 రోజులు అవుతుంది. ₹1 కాదు కదా, రూపాయి
రూపాయలు కూడా వరద బాధితులకు ఇవ్వలేకపోయారు. ఇది ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి. వాళ్ళ మాట మీద నమ్మకం లేదు కాబట్టే ఈ రోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నమ్మి ఓట్లేసి గెలిపించినారు. మరి అన్నిటికైనా ముఖ్యమైన విషయం, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మరొక వ్యక్తి కారణం. ఎవరో వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గెలుపుకి ఎన్డీఏ ప్రభుత్వము రావడానికి ముఖ్య కారణం కూడా మరి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నేను ముఖ్యమంత్రి కావాలా, నా వాళ్ళు ఎమ్మెల్యే కావాలని అనుకోకుండా ఆయన మంచి మనసుతో ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయము, నేను త్యాగం చేస్తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని చెప్పి ముందుకొచ్చి పొద్దు ఫస్ట్ అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు మరొకసారి మనం తెలియజేసుకోవాలా. మరి అంతేకాదు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారమ్మా, అంగన్వాడీ వాళ్ళు చేతులెత్తారా? వెరీ గుడ్. అంగన్వాడీ వాళ్ళు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వాళ్ళు 45 రోజులు ఇల్లు వాకిలి వదిలేసి ఉద్యోగం వదిలేసి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి విజయవాడకి వెళ్ళి లాఠీ చార్జ్ చేసే దెబ్బలు తిని మా బాధలు వినండి అని చెప్పుకోవడానికి పోతే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానీ నా అంగన్వాడీ అక్క చెల్లెలకు అందరికీ చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వం. మీ కష్టాలు తప్పకుండా ప్రభుత్వం వినమే కాదు అవి చేసి పెట్టాలనే భరోసా 100 రోజుల పండుగ జరుపుకుంటున్నాం. మీకు తెలుసు కదా, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది. తెలుసు కదా అందరికీ తెలుసు కదా. 100 రోజుల్లోపే కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఉద్యోగస్తులు మరి రాత్రులుగా పగలగా